హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఈరోజు 11th ఆగస్ట్ 2025. సో ఎలా చేశారు ఈరోజు ట్రేడింగ్ ఖచ్చితంగా డిసిప్లిన్గా చేశారా? ఓవర్ ట్రేడింగ్ చేశారా? సో మీ ట్రేడింగ్ డీటెయిల్స్ ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. ఓకే, సో నేను ఫస్ట్ ట్రాక్లో ట్రేడ్ చేస్తానండి. ఇక్కడ ఈ ట్రేడ్స్ చూస్తే నేను ఈరోజు సెన్సెక్స్లో ట్రేడ్ చేశాను. సో ఈరోజు వచ్చేసి అరౌండ్ ఆల్మోస్ట్ 7,600 రూపీస్ లాస్లో క్లోజ్ చేశాము. సో నేను అరౌండ్ 80,060 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను, ఒక స్ట్రాంగిల్ వేశాను. కాకపోతే 80,500 వరకు కూడా ఉన్నాం, కానీ అక్కడ నుంచి ఆల్మోస్ట్ 500 పాయింట్స్ మూవ్ రావడం వల్ల సో మేబీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకునేసి నేను ఇంకా ఈరోజు ఇది చేశానండి. మనం లాస్ట్ 2 వీక్స్ మేము ట్రేడ్ చేసిన 2 వీక్స్ పిఎన్ఎల్ రిపోర్ట్ లాస్ట్ వీడియో పోస్ట్ చేసాము, అది మీరు ఒకసారి చూడండి. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఒకటి అనాలిసిస్ చేద్దామండి. అనాలిసిస్ తర్వాత ఈ డిసిప్లిన్ ట్రేడింగ్ అనే దాని సబ్జెక్టు గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. ఓకే ఫైన్. ఇఫ్ ఇట్ కమ్స్ టు ద అనాలిసిస్కి వస్తే సో మనం ఇక్కడ నిఫ్టీ తీసుకుంటే అండి, నిఫ్టీలో ఆల్మోస్ట్ మొన్న ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. సో ఇది ఏ పాయింట్, ఆల్మోస్ట్ 24,600 దగ్గర రిజెక్షన్ వచ్చింది. ఈ రిజెక్షన్ కంటే ముందు ఇక్కడ ఆల్మోస్ట్ 24,320 దగ్గర నుంచి ఒక పెద్ద షార్ట్ కవరింగ్ ర్యాలీ జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. ఓకే, సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమనుకున్నారంటే ఇంకా మేబీ డౌన్ ట్రెండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది అని అనుకున్నాం. సో ఈవెన్ నేను కూడా అనుకున్నాను. సో తరువాత నెక్స్ట్ డే 8th ఆగస్ట్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈ ఫాల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా డ్రాస్టికల్గా ఫాల్ అయింది. ఇక్కడికి అయిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో సేమ్ సపోర్టు ఈరోజు కూడా తీసుకుందండి. ఓకే, సో 11th ఆగస్ట్ కూడా సేమ్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూస్గా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ గమనిస్తే మళ్ళీ ఏమొచ్చిందంటే మళ్ళీ సేమ్ రిజెక్షన్ పాయింట్ వరకు వచ్చేసింది. సో ఇది మనం ఎందుకంటే ప్రీవియస్ డేలో ఏం జరిగింది అనేటువంటిది మనం ఒకసారి చూసుకోగలగాలి. ఈ ప్రీవియస్ డే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు రేపు లెవెల్స్ చూసుకుంటే మనం ఎలా చేయాలంటే, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ పైన గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ పైన గ్యాప్ అప్ అయ్యి ఇక్కడే కన్నా సస్టైన్ అవ్వగలిగితే ఇక్కడ నుంచి మనం అప్ ట్రెండ్ లెక్క తీసుకోవచ్చు. గ్యాప్ అప్ అయ్యి ఈ లైన్ కిందికి రాకోకుండా, లేదంటే ఇక్కడి వరకు వచ్చినా కూడా పర్లేదు, 600 వరకు వచ్చి మళ్ళీ ఇట్లా రివర్స్ తీసుకుంటా అంటే మనం అప్ ట్రెండ్లోకి తీసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్లా ఓపెన్ అయ్యి ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే మనకు సపోర్ట్ లెవెల్ ఇక్కడ వరకు ఉందండి. ఒకవేళ ఈ 480 వరకు వచ్చి ఇక్కడ నుంచి కూడా రివర్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఒక ఫస్ట్ గ్యాప్ అప్ అయ్యి పైనుంచి అటే వెళ్తే గ్యాప్ అప్ ఇంక అట్లే అప్ ట్రెండ్ అని ఫీల్ కావచ్చు. ఏది కొంతవరకు ఇక్కడి వరకు వచ్చి కూడా ఇది పైకి వెళ్తుంది. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ 480 ఇలా తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా డైరెక్ట్గా మనకు 480 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 480 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ ఇట్లా ఏదన్నా కానీ ఇక్కడ ఒక మళ్ళీ 480 దగ్గర నుంచి గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ 480 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ వస్తేనే కిందికి వస్తుంది. 99% 480 కింద రానంత వరకు మనం డౌన్ ట్రెండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈవెన్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఫేక్ బ్రేక్అవుట్ వస్తుంది, 480 కింద 450 460 వరకు వస్తుంది. ఇమీడియట్గా అక్కడ నుంచి కిందికి అని తీసుకోవద్దండి. ఇక్కడ నుంచి మనకు కిందికి చూపించి మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసి మళ్ళీ వస్తుంటే అప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ట్రెండ్ చూస్తుంటే సో అప్ ట్రెండ్ చూపిస్తుంది కాబట్టి రేపు పిఈ సైడ్ అనేటువంటిది పిఈ సైడు రేపు మనం మోస్ట్లీ అవాయిడ్ చేయాలి. ఓకేనా, ఫైన్.
సో ఇది కేవలం ఓన్లీ నా అనాలిసిసే అండి, ఇది ఇలాగే జరుగుతుంది అనే రూల్ ఏం లేదు. సో ఎలా జరిగినా వీటిని ఈ ఇన్పుట్స్ను బేస్ చేసుకొని మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మీ ఓన్ రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫైన్. సో ఇది అబౌట్ నిఫ్టీ అండి. ఇప్పుడు మీరు గమనిస్తే సేమ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీకి మీరే చేసుకోవచ్చు ఓన్గా. సేమ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీలో ఏం జరిగిందో అలాగే జరిగింది. చూడండి, ఈ లెవెల్ నుంచి ఇలా పైకి పెద్ద మూమెంటం ఇచ్చింది, మళ్ళీ కింద పెద్ద మూమెంటం ఇచ్చింది, మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. ఈరోజు సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ ఈ రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చింది. సో సేమ్ నిఫ్టీ అనాలిసిస్ సేమ్ ఉందో దాన్ని సేమ్ కాపీ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ కూడా చేసుకోవచ్చు. అంటే సో 55,600, ఈ 55,600 పైన ఓపెన్ అయ్యి ఇక్కడే సస్టైన్ అవుతే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయితే అరౌండ్ 55,400 ఇక్కడ ఏదైనా ఓపెన్ అయితే సో మనకు సపోర్ట్ అనేది ఇక్కడ ఉందండి. సో ఇక్కడ నుంచి ఈ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇలా పైకి వెళ్ళడానికి ఉంటుంది. ఒకవేళ ఓపెనింగే ఈ 55,300 కింద గన ఓపెన్ అయితే ఓకే, సో డైరెక్ట్గా తీసుకోవద్దండి కిందికి. ఇలా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ 55,300 లెవెల్లో రీటెస్ట్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? సో ఎప్పుడైనా కానీ ఈ లెవెల్స్ ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామో లెవెల్స్ వస్తూనే ఇమ్మీడియట్గా ఎంట్రీ తీసుకోకూడదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కిందకి వస్తేనే ఇమీడియట్గా పీ ఎంట్రీ తీసుకోవద్దు. జనరల్గా మీరు ఏమవుతుందంటే ఆపర్చునిటీ ఇక్కడ నుంచి మిస్ అయిపోతుందని చెప్పేసి ఇమీడియట్గా తీసుకుంటాం. ఎంతన్నా కింద పడని మళ్ళీ రీటెస్ట్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ స్మాల్ ప్రైస్ యాక్షన్ చేసి కిందికి వస్తుంది అని చూపించినప్పుడు మాత్రమే మనము ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది రేపటి అనాలిసిస్ అండి. తర్వాత నా పిఎన్ఎల్ రిపోర్ట్ కూడా చూపించాను. నా లాస్ట్ 2 వీక్స్ పిఎన్ఎల్ రిపోర్ట్ కూడా యూట్యూబ్లో ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మనం డిసిప్లిన్ ట్రేడింగ్ చేయడానికి క్లాస్ అనేది తీసుకుందామండి. సో లెట్ us మూవ్ టు దట్ టాపిక్. సో ఈ అనాలిసిస్ పిఎన్ఎల్ రిపోర్ట్ని ఎండ్ చేస్తున్నాను, డైరెక్ట్గా నేను క్లాస్కు జంప్ అవుతున్నాను. సో ప్లీజ్ జాయిన్ ద క్లాస్. హాయ్, హలో, వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఈరోజు మనం చేసేటువంటి స్టేట్మెంటు వెరీ సింపుల్ స్టేట్మెంటు. ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఓన్లీ డిసిప్లైన్డ్ traders will get success in the stock market. Okay, so now in this class what we are understanding, discipline trading అంటే ఏమిటి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ డిసిప్లిన్ ట్రేడింగ్ని అచీవ్ చేయడానికి మనం ఏమేమి చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో దీనికి నేను మొత్తం టోటల్గా 9 వీడియోస్ ప్లాన్ చేశానండి. టోటల్గా 9 వీడియోస్ ప్లాన్ చేశాను. ఇందులో మనము 6 వీడియోసు, ఈ 6 వీడియోస్లో డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఓకే, సో డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది నేర్చుకుంటాము. తర్వాత నెక్స్ట్ 3 వీడియోస్లో ఈ డిసిప్లిన్ ట్రేడింగ్ని మనం ఎలా అచీవ్ చేయాలి, ఏ టూల్స్ యూస్ చేసి అచీవ్ చేయాలి. సో ఇప్పుడు నేను పర్సనల్గా ట్రేడ్ చేస్తున్నటువంటివి ఈ 3 వీడియోస్లో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టూల్స్ యూస్ చేస్తున్నాము, మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము అనేది కూడా నేను టోటల్గా మొత్తం 9 వీడియోస్లో మీకు చేస్తానండి. ఓకే, సో దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ వీడియో తెలుసుకుందాము. ఓకే, సో ఈ ఫస్ట్ వీడియోలో అంటే డిసిప్లిన్ ట్రేడింగ్లో నేను ఏమంటానంటే పార్ట్ 1 అంటాను. ఓకే, టోటల్ 6 పార్ట్స్ వస్తాయండి పార్ట్ 1లో. ఈ పార్ట్ 1లో నేను చెప్పేది ఏంటంటే కొంత లెంతీ వీడియో ఉంటుందండి. మీకు ఎవరికైనా బోర్ కొడుతుంటే దీన్ని 1.5xలో మీరు ప్లే చేసుకోండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది క్లాసు, ఏదో ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు. కంపల్సరీగా మనం డిసిప్లిన్ ట్రేడర్ కావాలి, అదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానికోసం కొంత టైం స్పెండ్ చేయండి. ఖచ్చితంగా మనం ఈ పాయింట్స్ అన్నిటినీ అర్థం చేసుకొని సొల్యూషన్స్ దగ్గరికి వెళ్ళామంటే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. సో నేను దీన్ని ఏదో ఒక బుక్లో చెప్పినట్లు బుకిష్ నాలెడ్జ్గా నేనైతే చేయట్లేదండి. ఇది కంప్లీట్గా మనం ఒక కేస్ స్టడీ తీసుకొని చేద్దాం. ఓకేనా, ఫైన్.
ఈ పార్ట్ వన్లో ద ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో క్వాంటిటీ సైజ్ అనేటువంటిది చేంజ్ చెయ్యొద్దండి. ఫస్ట్ ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయేది, ఎట్టి పరిస్థితుల్లో క్వాంటిటీ సైజు చేంజ్ చెయ్యొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 లాట్స్తో చేస్తుంటే 2 లాట్స్తోనే ట్రేడ్ చేయండి, 3 లాట్స్తో ట్రేడ్ చేస్తుంటే 3 లాట్స్తోనే ట్రేడ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు అనుకునేది ఏంటంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, దీంట్లో ఏముంది, అవును క్వాంటిటీ సైజ్ చేంజ్ చేయకూడదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ మన చేత చేయిస్తుంది. మనము ఈ డిసిప్లిన్గా ఉండాలి అనుకుంటే మన చేత చేయిస్తుంది. ఫస్ట్ ఎలా చేయిస్తుంది అనేటువంటిది డీటెయిల్డ్గా విత్ కేసెస్ స్టడీ తెలుసుకుందాము. తర్వాత మనం సొల్యూషన్లోకి పోదాం. ముందు ఈ రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకోవాలి. మనకి ఎక్కడ రూట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అర్థం చేసుకొని దాని సొల్యూషన్ కోసం తర్వాత వెళ్ళాలి. ఓకే, ఫైన్. సో ఈరోజు ఫస్ట్ పాయింట్ మనం డిస్కషన్ చేసుకునే పాయింట్ ఏంటి అంటే, క్వాంటిటీ సైజు ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకూడదు. ఓకే, నేను కూడా అనుకున్నాను, మీరు కూడా అనుకున్నారు, కానీ మార్కెట్ మన చేత చేయిస్తుంది. సో అది ఎలా చేయిస్తుంది ఏంటి అనేటువంటిది మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రేడర్ రాజేష్ అనేటువంటి ఒక ట్రేడర్ని తీసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మహేష్ అనేటువంటి ఇంకొక ట్రేడర్ను తీసుకుందాం. సో వీళ్ళిద్దరూ రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ ఉన్నారు. ఓకే, సో ఈ రాజేష్ అనే అతను ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకొని, ఈ కోర్సులో టెక్నికల్స్ కానీ, ట్రేడ్ మేనేజ్మెంట్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ కానీ, మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ నీట్గా నేర్చుకొని, ఓకే, సో ఒక క్యాపిటల్ తీసుకొని ఈ క్యాపిటల్తో ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశాడు. సో రాజేష్ అనేటువంటి వాడు క్యాపిటల్ తీసుకొని ఈ ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశాడు. సేమ్ వే మహేష్ కూడా వేరే కోర్స్ తీసుకొని సో సేమ్ ఆ కోర్సులో కూడా ఏముంటాయి, సేమ్ టెక్నికల్స్ ఉంటాయి, ప్రైస్ యాక్షన్ ఉంటుంది, ఇండికేటర్స్ ఉంటాయి, సో రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడాను కంప్లీట్గా ఒక పెయిడ్ కోర్స్ తీసుకొని కంప్లీట్గా ఇతను నేర్చుకొని మహేష్ కూడా ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనే అతను 50,000 క్యాపిటల్ యూస్ చేస్తున్నాడు అనుకుందాం. సో 50,000 క్యాపిటల్ యూస్ చేస్తూ ఇతను ట్రేడ్ చేస్తే ఇనిషియల్గా ఏమొచ్చిందంటే, ఇతనికి ఒక 2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ఒక 2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ సెషన్లో 3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. వెరీ గుడ్, కోర్స్ నేర్చుకున్నాడు, కాన్ఫిడెంట్గా ఉన్నాడు, రూల్స్ ఫాలో అవుతున్నాడు, అంతా మార్కెట్ కూడా బాగా సహకరిస్తూ ఉంది. సో అంతా అతనికి బాగుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా రాజేష్ ఏం ఆలోచిస్తాడంటే, నేను కోర్స్ నేర్చుకున్నాను, మార్కెట్ నాకు బాగా అర్థమైంది, నేను చార్ట్స్ని బాగా అనాలిసిస్ చేయగలుగుతున్నాను, 50,000తో నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ సంపాదిస్తున్నాను కదా. సో ఇప్పుడు నేను ఇదే 50,000 క్యాపిటల్ను ఇప్పుడు 2 lakhs క్యాపిటల్ గాను 3 lakhs క్యాపిటల్ గాను చేస్తే రోజుకు నేను ఇన్స్టెడ్ ఆఫ్ 2,000 8,000 to 10,000 రూపీస్ సంపాదించవచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన మొదలవుతుంది. ఇది రాజేష్కే కాదు, నాకు అలాగే అనిపిస్తుంది, మీకు అలాగే అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది, ఎవరికైనా అంతే. ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్. రాజేష్ స్టార్ట్ చేశాడు 50,000 క్యాపిటల్తో ఒక సర్టెన్ అమౌంట్ అనేటువంటిది అర్న్ చేస్తున్నాడు. దెన్ ఆటోమేటిక్గా ఏం ఆలోచిస్తాడు, నేను ఇంకొంచెం క్యాపిటల్ పెంచితే నాకు ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ పెరుగుతాయి కదా అనేటువంటి కోణంలో ఆలోచిస్తాడు. సో ఆలోచించి ఏం చేస్తాడు అంటే, ఈ క్వాంటిటీ సైజును ఇమ్మీడియట్గా 4 times కానీ లేదు అంటే 5 times కానీ పెంచుతాడు. మేబీ ఇమ్మీడియట్గా పెంచకపోయినా మేబీ 1 lot నుంచి 2 lot, 2 lot నుంచి 3 lot, 4 lot ఇలా
ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఇది ఈ విధంగా పెంచుతాడో సో ఆటోమేటిక్గా ఒకానొక టైంలో ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్లో స్టాప్ లాసెస్ అనేది కామను. ఓకే, సో ఇమీడియట్గా ఒక 20,000 లాస్ వస్తుంది, ఒక్కసారే వస్తుంది. ఎందుకంటే అతను మంచిగా కోర్స్ నేర్చుకున్నాడు, బాగా ఉన్నది. బట్ ఒకరోజు ఒక బ్యాడ్ డే, ఒక అన్ఫార్చునేట్ డే ఏమవుతుందంటే అతనికి -20,000 వచ్చేస్తుంది. -20,000 వస్తే మొత్తం ఇన్నాళ్ళు ఏమైతే ఈ సామ్రాజ్యం ఏమైతే నిర్మించుకున్నాడో వీటన్నింటి మీద కాన్ఫిడెన్స్ పోతుంది. ఏదో తప్పు చేస్తున్నానేమో, నా కోర్సు సరిగా లేదేమో అని చెప్పేసి, నాకెందుకో నేను చేసేటువంటి ఈ పర్టికులర్ ట్రేడింగ్ కరెక్ట్ కాదేమో, వేరే వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, నేను వేరే కోర్సు నేర్చుకుంటాను, వేరే చోటుకి వెళ్తాను అని చెప్పేసి ఒక ఆలోచన అనేది వస్తుంది. కానీ దీనిపైన ఆల్రెడీ 1 month 2 months 3 months టైం స్పెండ్ చేసి ఉంటాడు, కోర్సు కోసం మనీ స్పెండ్ చేసి ఉంటాడు, టైం స్పెండ్ చేశాడు, మానసికంగా ఎఫర్ట్స్ పెట్టాడు. ఇన్ని పెట్టిన తర్వాత దీన్ని మొత్తం తీసేసి నేను ఇంకో వేరే కోర్స్కి వెళ్ళిపోతాను అంటాడు. ఓకే, సో ఈ విధంగా ఏమవుతుందంటే ఈ రాజేష్ అనేటువంటి వాడు ఒక లూప్లోకి వెళ్ళిపోతాడు. నాట్ ఓన్లీ రాజేష్ అండి, ప్రతి ఒక్కరూ కూడాను ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు బాగా ఆలోచిస్తే ప్రాబ్లం ఎక్కడుంది? రాజేష్లో ఉంది. అంతేగాని ఈ కోర్సులో కానీ మార్కెట్లో కానీ ఎక్కడ ప్రాబ్లం లేదు. రాజేష్ నార్మల్గా యాజ్ పర్ కోర్సు అతను ట్రేడ్ చేస్తే ఆటోమేటిక్గా మనీ వస్తుంది. కానీ ఎవరైనా ఆలోచిస్తారు ఎన్నాలని ఈ కొంచెం మనీతో కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి ఎక్కువ క్యాపిటల్ పెట్టాను అని. అంటే ఈ ట్రేడ్ మేనేజ్మెంటు, రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రాపర్గా లేదు. ఇది ఆలోచించకుండా ఇంకొక కోర్స్కి వెళ్ళి చేద్దాము అని ఆలోచిస్తాడు. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత సేమ్ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఒక 3 months టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ మనీ వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడాను రిపిటేటివ్గా జరుగుతూనే ఉంటాయి. ఇది మేజర్ ప్రాబ్లం. అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా రాజేష్ అనేటువంటి ఒక ట్రేడరు కేవలం క్వాంటిటీ సైజును పెంచడం వల్ల ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాడు. సో ఇది ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ ఉందండి. మనం ఎమోషన్స్ కంట్రోల్ టూల్ యూస్ చేసి దీన్ని ఎలా చేయాలి అనేటువంటిది సొల్యూషన్ వీడియోలో చూద్దాం, తొందరపడద్దండి. బట్ దీనికి మీరు ఎంత రిలేట్ అవుతున్నారు అనేది ఆలోచించండి. ఈ విధంగా మీరు ఎవరైనా చేస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ పర్టికులర్ సైకాలజీ ప్రాబ్లం వల్ల నేను సక్సెస్ కాలేకున్నాను అని చెప్పేసి. సో అర్థమవుతుందా? ఫైన్. ఇప్పుడు మనము మహేష్ సినారియోలోకి వద్దామండి. సో మహేష్ కూడా 50,000 రూపీస్తో స్టార్ట్ చేశాడు. సో మహేష్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా ఫస్ట్ డే 4,000 రూపీస్ లాస్ పడింది. నో ప్రాబ్లం, ఇది లాస్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ నెక్స్ట్ సెకండ్ డే కూడా ఒక 3,000 రూపీస్ మళ్ళీ లాస్ వచ్చింది. సో ఇమీడియట్గా మహేష్ ఏమనుకుంటాడంటే నాది ఆల్రెడీ 7,000 రూపీస్ లాస్లో ఉన్నాను నేను. ఇప్పుడు ఈ లాస్ను రికవర్ చేయాలి అంటే నేను చేసేటువంటి క్వాంటిటీతో ట్రేడింగ్ చేస్తే ఈ లాస్ను నేను రికవర్ చేయలేను. కాబట్టి నేను క్వాంటిటీ సైజు పెంచి క్వాంటిటీ సైజు ఇంక్రీజ్ చేసి ఈ పర్టికులర్ లాస్ను నేను రికవర్ చేస్తాను అని ఆలోచిస్తాడు. ఎందుకంటే లాస్ అయి ఉన్నాడు పాపం, లాస్ రికవర్ కావాలి. లాస్ రికవర్ కావాలంటే ప్రస్తుతానికి చేసేటువంటి క్వాంటిటీతో రికవర్ కాదు. దాని కొరకు ఏం చేస్తున్నాడు? క్వాంటిటీ సైజు పెంచాలి అని ఆలోచిస్తున్నాడు. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇక్కడ ఈ పాయింట్. సో దానివల్ల ఏమవుతుంది, క్వాంటిటీ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 12,000 13,000 ఎంతో కొంత లాస్ చేస్తాడు. లాస్ చేసి ఫైనల్గా ఏ కన్క్లూజన్కి వస్తాడు? ఈ మొత్తం సిస్టమ్ నాకు కరెక్ట్గా లేదండి, నేను వెళ్ళి వేరే కోర్స్ చేస్తాను, వేరే కోర్స్ చేసిన వాళ్ళు చాలా బాగా డబ్బు సంపాదిస్తున్నారు, నేను రాంగ్ కోర్సులో ఉన్నాను, నేను ఇంకొక కోర్సులోకి వెళ్తాను అని చెప్పేసి మిస్టర్ మహేష్ కూడా లూప్లోకి వెళ్ళిపోతాడు. ఇతను కూడా లూప్లోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఆల్మోస్ట్
3 మంత్స్ 4 మంత్స్ టైం స్పెండ్ చేసినాడు, చాలా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పే చేశాడు. ఓకే, సో సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడ్డాడు. ఓకే, సో వీటన్నిటికీ కూడాను ట్రేడ్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంటు. సో కాబట్టి ఈరోజు క్లాసులో కన్క్లూజన్ ఏంటి అంటే, వీ షుడ్ నాట్ చేంజ్ ద ట్రేడ్ క్వాంటిటీ. ట్రేడ్ క్వాంటిటీని ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చెయ్యకూడదు. ఇలా చేంజ్ చేయకుండా ఉండాలి, మార్కెట్ మనతో ఇలా గేమ్ ప్లే చేయకుండా ఉండాలి అంటే సొల్యూషన్ మన దగ్గర ఉందండి. నెక్స్ట్ వీడియోస్లో సొల్యూషన్ నేను డెఫినెట్గా చెప్తాను. సో మీకు ఈ పాయింట్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో క్లియర్గా కామెంట్ చేయండి, దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. ఓకే, సో నేను లాస్ట్ 2 వీక్స్ P&L రిపోర్టు వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే నా P&L వీడియో మీరు చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం మళ్ళీ రేపు కలుద్దాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది కంప్లీట్గా ఒక ఎడ్యుకేషనల్ ఛానల్గా మనం తీసుకెళ్ళబోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మనీ పోగొట్టుకోవడానికి వీలు లేదు. చేస్తే డిసిప్లిన్ ట్రేడింగ్ అన్నా చేద్దాము, లేదంటే ట్రేడింగ్ అన్నా స్టాప్ చేద్దాం. ఇది మన మోటో. సో హోప్ ఎవ్రీవన్ ఈజ్ అండర్స్టాండ్ మై పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.